హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని సిన్స్ లాస్ట్ 3 years. ఈ వీడియోలో ఎన్సీఆర్టీస్ ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, మొత్తం 70 ఎన్సీఆర్టీస్లో ఏమేమి సెలెక్ట్ చేసుకొని చదువుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఒక లైక్, ఓ షేరు, లేదంటే ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఇది నలుగురు తెలుగు ఆస్పిరెంట్స్కి చేరుతుంది అనమాట. ఆల్రెడీ మన తెలుగు యూపీఎస్సీ ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు దీని గురించి, ఏమేమి దొరికితే బాగుండు అనేది. దయచేసి ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ కొట్టండి. ఖచ్చితంగా నీకు నాకు అందరికీ హెల్ప్ అవుద్ది. మన లాంటి వాళ్ళు ఎంతోమంది కమ్యూనిటీ వెయిట్ చేస్తున్నారనమాట ఈ తెలుగు ఛానల్ కోసం. సో అది ఒక్క చేయండి అనమాట. సో మొత్తం నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను. మొత్తం బేసిక్ ఫౌండేషన్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనమాట. మొత్తం ఇవి నాకు తెలిసి ఒక 70 ఉంటాయి అనుకుంటా. నార్మల్గా నేను కొన్నే రాశాను, మ్యాక్సిమం 70 ఉంటాయి. మరి అన్నీ చదవాలా అని అడిగితే అన్నీ చదవక్కర్లేదండి, కొన్ని చదివితే సరిపోతుంది. అన్నీ చదివావంటే ఈ వంతు నువ్వు మళ్ళీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల ఈ ఓన్లీ ఎన్సీఆర్టీసే చదువుకోవాలన్నమాట. మనకు అంత టైం లేదు కాబట్టి దయచేసి ఒకసారి ఇవి చదువుకుందాము. అవి ఏంటో చెప్తానండి. మొత్తం 9th క్లాస్, ఓకే. ఫస్ట్ 6th క్లాస్ నుంచి మొదలు పెడదాం. 6th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ సైన్స్, అవర్ ఎన్విరాన్మెంట్, అవర్ పాస్ట్ 1. తర్వాత ద ఎర్త్ అండ్ అవర్ హ్యాబిట్, సోషల్ పొలిటికల్ లైఫ్ 1 పార్ట్ 1. నెక్స్ట్ 7th క్లాస్కి వచ్చేసరికి అవర్ పాస్ట్ 2, ఇది అనేది హిస్టరీ అండి. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 2, సైన్స్ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ 7th క్లాస్ వరకు. 8th క్లాస్కి వచ్చేసరికి అవర్ పాస్ట్ 3, ఇది కూడా హిస్టరీ అండి. అవర్ ఎన్విరాన్మెంట్ ఇది 8th క్లాస్ సంబంధించి ఉంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. తర్వాత సైన్స్ అనమాట. తర్వాత సోషల్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3 అనమాట. నువ్వు 6th క్లాస్లో కూడా చూస్తావు, 7th క్లాస్లో కూడా చూస్తావు, 3rd క్లాస్లో చూస్తావు. ఇదే ఈ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3 గురించి. ఓకే. నెక్స్ట్ 9th క్లాస్కి వచ్చేసరికి ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 1, ఇది వరల్డ్ హిస్టరీకి సంబంధించిందండి. తర్వాత లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఎకనామిక్స్ అనమాట. ఎకనామిక్స్ అనేది చాలా అవసరం మనకి. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పరంగా బేసిక్ అన్ని దీంట్లో సరిపోతుంది. తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్. తర్వాత సైన్స్, బేసిక్గా మనకి సైన్స్ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి బాగా హెల్ప్ అవుద్ది ఈ క్లాస్లో. అవర్ ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ అవుద్ది, బట్ లిటిల్ బిట్ అనమాట. నెక్స్ట్ 10th క్లాస్కి వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్, ఇది కొంచెం డెప్త్ ఉంటుంది. ఓకే, కొంచెం డెప్త్ ఉన్నా కానీ చేయగలుగుతాం, మొత్తం ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఎకానమీ డెవలపింగ్. సో ఇది కూడా ఎకానమీకి కొంచెం మార్చేసి కొంచెం రిఫార్మ్ చేస్తాడనమాట. ఓకే, బాగానే ఉంటుంది ఇది కూడా. ఇండియన్ అండ్ కాంటెంపరీ వరల్డ్ పార్ట్ 2 అనమాట. ఇందాక అక్కడ నువ్వు పార్ట్ 1 చూసావు వరల్డ్ హిస్టరీ, ఇది పార్ట్ 2 అనమాట. అంటే 9th క్లాస్లో ఒకటి చూసావు, 10th క్లాస్లో ఒకటి చూస్తావు. లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. తర్వాత సైన్స్, కొంచెం సైన్స్ అనేది మనకి 6th క్లాస్కి, 7th క్లాస్కి, 8th క్లాస్కి కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని చేంజెస్ కనపడుతూ ఉంటాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చేంజెసే కనపడతాయి, బట్ డెప్త్ మారుతూ ఉంటుంది ఒక్కో సబ్జెక్ట్కి వచ్చేసరికి. నెక్స్ట్ ఇవి 11th క్లాస్, 12th క్లాస్ అనేది చాలా అవసరం. డెఫినెట్గా ఇవి చదవాలి, మనం ఖచ్చితంగా చదవాలి. ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంత పనికి వస్తాయంటే మహా అయితే ఒక 20% పనికి వస్తాయి. కానీ 11th క్లాసు, 12th క్లాస్ అనేది 20% మనకు పనికి వస్తాయి. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, క్లాస్ 11th వచ్చేసరికి ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిందండి. ఖచ్చితంగా చదవాలి. ఇది ఫైన్ ఆర్ట్స్ అని కూడా అంటారు. మనం చదివామంటే ఇది పెద్ద, దీనికి స్టాండర్డ్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ స్టాండర్డ్ బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో అంతే మనకి ఈజీ అవుద్ది. మనకి సిలబస్ కూడా అన్ని కవర్ చేయాలి కాబట్టి స్టాండర్డ్ బుక్ చదివితే ఈ వంతులు మనకి ఇంకో సంవత్సరాలు పడతాయి. సో అంత ఎందుకని. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతూ ఉంటుంది 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి. అలాగే కానీ 11th క్లాస్కి వచ్చేసరికి చాలా అవసరం ఉంటుంది అవర్ ఎన్విరాన్మెంట్ గురించి. మనకి 6th క్లాస్, 7th క్లాస్ ఏవో చిన్న పిల్లలవి ఉంటాయి. కానీ 9th, 10th, 11th, 12th వచ్చేసరికి కొంచెం డెప్త్ పెరుగుతుంది. మళ్ళీ 11th, 12th వచ్చేసరికి ఇంకొంచెం డెప్త్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. అండర్స్టాండింగ్ ఎకానమిక్స్ డెవలపింగ్, ఇది ఆల్రెడీ నువ్వు 10th క్లాస్లో చూసుంటావు, మళ్ళీ రెండోసారి చూస్తావు అనమాట. ఇది పార్ట్ 2 కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ డెఫినెట్గా అవసరం మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీలో అవసరపడుతుంది. అండర్స్టాండింగ్ ద సొసైటీ, ఇది చాలా అవసరము. మన GS 1 అనమాట, జనరల్ సైన్స్ మెయిన్స్లో మనకి పార్ట్ 4లో ఇండియన్ సొసైటీ గురించి చదవాల్సి ఉంటుంది. దాంట్లో అండర్స్టాండింగ్ సొసైటీ గురించి చదివితే మనకి సరిపోద్ది. దీని గురించి నోట్స్ ఏమైనా ఉంటే నేను షేర్ చేస్తాను. జనరల్గా దీనికి స్పెసిఫిక్గా బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, ఇది పాలిటిక్స్ సంబంధించింది. ఖచ్చితంగా మన అవసరం పడుతుంది. అవర్ ఎన్విరాన్మెంట్, ఓకేనా, కొంచెం డెప్త్ మారుతుంటుంది. నెక్స్ట్ 12th క్లాస్కి వచ్చి చూద్దాం అనమాట. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చి చూద్దాం. అవర్ ఎన్విరాన్మెంట్ కొంచెం చేంజ్ అవుద్ది, సైన్స్ కొంచెం అవసరం పడుతుంది. సోషల్ చేంజ్ అండ్ డెవలపింగ్ ఇన్ ఇండియా. సూపర్ బుక్ మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మనకి ఇంట్రెస్ట్ రాకపోయినా ఇంట్రెస్ట్ తెప్పించే బుక్ అనమాట ఇది, ఓకే. నెక్స్ట్ ఎకానమీ, ఇంట్రడక్షనరీ మైక్రో ఎకనామిక్స్, ఇంట్రడక్షనరీ మ్యాక్రో ఎకనామిక్స్, ఇది ఎకనామిక్స్ సంబంధించింది. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్, థీమ్స్ ఇన్ ఇండియన్ పార్ట్ 1, 2, 3. ఆల్రెడీ ఇది 11th క్లాస్లో పార్ట్ 1 ఉంటుందండి, నేను మర్చిపోయాను చెప్పడం. ఇది 12th క్లాస్కి వచ్చేసరికి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2, 3 ఉంటుంది. తర్వాత ఇండియన్ సొసైటీ, ఇది చాలా అవసరం. నీకు ఇండియన్ సొసైటీ గురించి తెలియకపోయినా ఈ బుక్ నీకు తెలిసేలా చేస్తుంది, ఈజీగా అర్థమైంది. కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ 1, ఓకేనా. ఇవి వరకు ఎన్సీఆర్టీస్ అనమాట, ఓకే. ఈ ఎన్సీఆర్టీస్లో హిస్టరీకి సంబంధించినవి, ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినవి, జియోగ్రఫీ సంబంధించినవి, పాలిటిక్స్ సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించినవి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినవి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినవి, సోషల్ సైన్స్ సంబంధించినవి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి నేను దేనికి పాటలు చేస్తాను. ఇది నేను పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పెడతానండి నా ఛానల్లో, ఒకసారి వచ్చి జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ దొరుకుద్ది, మీరు ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మొత్తం రాశాను నీట్గా. దీంట్లో నేను పిక్ చేసుకున్న బుక్లు ఏవైనా ఉంటే దాన్ని బ్లూ మార్క్తో టిక్ చేస్తాను, మీరు కూడా చూసుకోండి. దీని నుంచి ఖచ్చితంగా ఈ బుక్స్ ఎట్లా చదవాలి ఏంటనేది తెలిస్తే మనకి స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోతాము. సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు, బుక్ ఇది ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, హిస్టరీకి వచ్చేసరికి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, మొత్తం 10 బుక్స్ ఉన్నాయి. అన్ని చదవాలా సార్ అంటే అన్ని చదవాలా అంటే అవసరం లేదు, అన్ని చదవాల్సిన అవసరం లేదు. చదవాలి ఎప్పుడు మనకి టైం ఎక్కువ ఉన్నప్పుడు, మనకి టైం ఉండదు కదా. సో దానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుండాలన్నమాట, ఓకేనా. నేను దీంట్లో ఏమేమి బుక్స్ చదివానో కూడా బ్లూ టిక్ మార్క్తో పెడతాను, దానికి అనుగుణంగా మీరు చూస్ చేసుకోండి, ఓకేనా. క్లాస్ 6th క్లాస్లో ఉంది, ఇది నేను చదువుతూ ఉంటాను, మీరు చూడండి. అవర్ పాస్ట్ 1, ఇది హిస్టరీ సబ్జెక్ట్ అనమాట. అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2, అవర్ పాస్ట్ 3, ఈ 3 చాలా అవసరం. మన 2024 GSలో పేపర్ 1లో కూడా ఇవే వచ్చాయి దాదాపు. కొంచెం చాలా అవసరం ఉంటుంది దీంతో, బట్ అది ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇండియన్ అండ్ కాంటెంపరీ వరల్డ్ అని ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 2, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. 2 ఓల్డ్ హిస్టరీ సంబంధించినవి. ఓల్డ్ హిస్టరీ మనకి జనరల్ సైన్స్ ఆఫ్ పేపర్ 1లో లేదండి, ఓకే. మనకి ఓన్లీ మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్కి అవసరం లేదు ఇది. బట్ నీకు టైం ఉంటే చదువుకోండి, బాగుంటుంది. తర్వాత థీమ్స్ ఇన్ ఓల్డ్ హిస్టరీ, దీంట్లో మ్యాక్సిమం మనం బాగా చదవాల్సింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది బాగా చదివితే సరిపోద్ది. థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, 2, 3 చాలా ఇంపార్టెంట్. అవర్ పాస్ట్ 1, 2, 3 ఇంపార్టెంట్. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. తర్వాత తమిళనాడు బోర్డు హిస్టరీ బుక్, సూపర్ బుక్. నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా అవసరం. అవర్ పాస్ట్ 1, పాస్ట్ 2, పాస్ట్ 3, ఇండియన్ థీమ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇవి హిస్టరీ సంబంధించినవండి. దీంట్లోనే యాన్షియంట్ ఉంది, మెడివల్ ఉంది. తర్వాత దాన్ని ఏమంటారు, పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ ఉంటుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి 11th క్లాస్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పాను కదా. ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్. తర్వాత లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. లాస్ట్ 9, 10 చాప్టర్స్ చదవాలి, ఓకే. ఇప్పుడు మీరు దీంట్లో బాగా అవసరపడేది మనకి ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఇది చాలా అవసరం మనకి. ఇది ఒక్కటే బాగా ఉపయోగపడుతుంది. లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక లాస్ట్ 9, 10 చాప్టర్స్ చదువుకుంటే సరిపోద్ది. బట్ మీకు టైం లేదనుకోండి, ఫస్ట్ బుక్ ఒకటి చదువుకోండి. ఎనఫ్ అని చెప్పలేము, మనం కవర్ చేయాలి కదా, సిలబస్ చాలా కవర్ చేయాలి, అంతా ఇంత ఉండదు. సో దాని తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ జియోగ్రఫీకి వెళ్ళిపోదాం. జియోగ్రఫీకి వచ్చేసరికి క్లాసు ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అవర్ ఎర్త్, అవర్ హ్యాబిట్, అవర్ ఎన్విరాన్మెంట్, ఓకేనా. ఇవి చదువుకోవాలి. తర్వాత రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, కాంటెంపరీ ఇండియన్ 1, కాంటెంపరీ ఇండియన్ 2, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. తర్వాత ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకనామిక్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వీటిలో ఏమేమి చదవాలి, ఇన్ని బుక్స్ ఉన్నాయి జియోగ్రఫీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సంథింగ్ 8+ ఉన్నాయి. మనం ఏం చేయాలి, దీంట్లో ఏం చదవాలి అనేది నాకు తెలిసి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే బాగా చదువుకోగలిగితే మన 6th క్లాస్లో ఏమి ఉండవండి, మనం చూసే ఉంటాయి.
మీకు బాగా అండర్స్టాండింగ్ ఉంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, తర్వాత ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమిక్స్, ఇది చదివితే ఈ 4 బుక్కులు చదివి సరిపోద్ది. మీకు టైము లేకపోతే ఈ 4 బుక్కులు చదవండి. లేదు మేము బేసిక్గా పిల్లర్ నుంచి పునాది నుంచి మొదలు పెట్టుకుంటారంటే బుక్స్ అన్ని చదువుకోండి. ఓకేనా? ఇవి జియోగ్రఫీ సంబంధించినవి. పాలిటిక్స్ వచ్చేసరికి డెమోక్రాటిక్ పాలిటిక్స్ పార్ట్ 1, డెమోక్రాటిక్ పాలిటిక్స్ పార్ట్ 2, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, పొలిటికల్ థియరీ, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. సార్ ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇట్లా ఎన్ని చదవాలి అని అడిగితే ఎన్ని చదవాలనేది మీ ఇష్టం అండి. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్గా అందరూ చూస్ చేసుకునేది ఏంటంటే ఇండియన్ కాంటెంపరీ అట్ వర్క్, పొలిటికల్ థియరీ, ఈ 2 బుక్స్ చూస్ చేసుకుంటారు. చాలా బాగుంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు చూస్ చేసుకోండి, కానీ చాలా బెటర్. పొలిటికల్ థియరీ కూడా బాగుంటుంది. ఈ 2 అనేది నా చాయిస్. ఓకేనా? మీకు టైం ఉంటే మిగతాయి చూసుకోండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లూ టిక్స్ పెడతాను, నేను కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ. మళ్ళీ నేను పీడిఎఫ్ పెడతాను, అది ఛానల్లో వచ్చి చూసుకోండి. ఓకే, ఎకానమిక్ వెళ్ళిపోదాం. ఎకానమిక్స్ వెళ్ళిపోతే 11th క్లాస్లో మనకి 9th క్లాస్లో ఎకానమిక్స్ అని ఉంటుంది, బేసిక్గా ఉంటాయి. తర్వాత 10th క్లాస్లో అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్, అండర్స్టాండింగ్ ద ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్. తర్వాత 12th క్లాస్ వచ్చేసరికి ఇంట్రడక్షనరీ మైక్రో ఎకానమిక్స్, ఇంట్రడక్షనరీ మ్యాక్రో ఎకానమిక్స్, ఇవి 2 ఉంటాయి. ఈ 2 జాగ్రత్తగా చదివితే మనకి 12th క్లాస్ ఈ జాగ్రత్తగా చదివితే చాలా అండర్స్టాండింగ్ వస్తుంది. బేసిక్గా మీకు ఎకానమీ సంబంధించి మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా కష్టమైంది అర్థం చేసుకోవడానికి. బట్ మనం ఈ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఊరినే అర్థమవుతుంది. మీ అండర్స్టాండింగ్ బట్టి మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి జనరల్గా దీనికి ఎలా ఫాలో అవుతుంటారంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటారు. బేసిక్గా మనకు అర్థం కాని ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఆ కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ మళ్ళీ అంతేం ఉండదు. బయాలజీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, లేదంటే ఇంకో ట్రాన్స్పోర్టేషన్ అని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, అలా సంథింగ్ ఏవో ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టు మనం చదవాలంటే కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ చదవాలంటే బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి బయాలజీ. సో క్లాస్ 6 నుంచి సైన్స్ బుక్స్ ఉంటాయి, మీకు అండర్స్టాండింగ్ కోసం చదువుకోండి. తర్వాత కెమిస్ట్రీ యూనిట్ 14, బయాలజీ యూనిట్ 4 and 5, ఇవి చదివితే కొంచెం మనకి ఈజీ అవుద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ 12th క్లాస్కి వచ్చేసరికి కెమిస్ట్రీ యూనిట్ 16, బయాలజీ యూనిట్ 8 to 10, ఇవి బేసిక్గా చదివితే మీకు ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్లో వచ్చేవి అర్థమవుతుంది. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అంటాడు, ఇంకేదేదో అంటాడు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేదంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, బయోగ్యాస్లు అని, ఇవన్నీ అన్ని బయాలజీ సంబంధించి వాడుతుంటారు. సో మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ చాప్టర్స్ చదవాలి. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీకి వచ్చేసరికి బయాలజీ లాస్ట్ 4 చాప్టర్స్ అనమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఆల్రెడీ మనం జియోగ్రఫీలో చూసాము. నెక్స్ట్ సోషల్ సైన్స్ అనమాట. సోషల్ సైన్స్ అంటే ఇది కొంచెం మనకి అర్థం చేసుకోవడం కోసం, ఎలాంటిదంటే ఇండియన్ సొసైటీ కోసం అనమాట. దీంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 బుక్స్ ఉన్నాయి. మనకి 6 బుక్స్లో అన్ని చదవాలంటే ఇన్ని చదివితే మనకి సంవత్సరాలు పడుతుంది అనమాట ఒక యూపీఎస్సీ క్రాక్ చేయడానికి. ఓకేనా? బేసిక్గా మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ పొలిటికల్ లైఫ్ 1, సోషల్ పొలిటికల్ లైఫ్ 2, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3, అండర్స్టాండింగ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. దీంట్లో 3 బుక్స్ సరిపోతాయి మ్యాక్సిమం. 3 అండర్స్టాండింగ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఈ 4 బుక్స్ మ్యాక్సిమం సరిపోతాయి. ఈ 3 బుక్స్ సరిపోతాయి. మీకు టైం ఉంటే ఇంకా చదువుకోండి. ఈ పీడిఎఫ్ కావాలంటే ఇది చూడండి. ఈ పీడిఎఫ్ కావాలంటే మొత్తం నేను పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్లో పెడతాను, వాట్సాప్లో పెడతాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటివరకు చూసారంటే మీరు ఎంత క్యూరియాసిటీతో ఉన్నారో అర్థమైంది. కంగారు పడకండి, నేను వీడియోస్ చేస్తాను. కంగారు పడితే యూపీఎస్సీ అనేది మనకి ఎలాంటిదంటే ఒక స్ప్రింట్ కాదు, 100 meters పరిగెత్తేసి అయిపోవడానికి. ఇది ఒక మారతాను. అలా చిన్నగా పరిగెడుతూనే ఉండాలి, జాగింగ్ చేస్తూనే ఉండాలి. కంగారు పడి ఏదో సబ్జెక్టులోకి దూకేస్తారంటే చాలా నష్టపోతారు. నేను చాలా నష్టపోయాను అలా దూకేసే. ప్రాపర్ గైడెన్స్ కావాలి మనకి. ప్రాపర్ గైడెన్స్ ఎప్పుడు వస్తుందంటే కోచింగ్ లక్షలు కట్టుకోవాలి. మనకి క్లాసెస్ అనేవి మన యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు, లేదంటే మన సెల్ఫ్ స్టడీ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి మెంటర్ అనేది ఒకరు కావాలి. మెంటర్ కావాల్సినప్పుడు మనకి ఇలా ఏం బుక్స్ చదవాలో ఆయన మనకి డీటెయిల్గా ఇస్తారు. సో మనకు అప్పుడు హరిబరిగా చదవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఏ సబ్జెక్ట్ నుంచి చదివితే బెటర్ అనేది చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే
మనకి 2025 ప్రిలిమ్స్ ఉంది, అది అవగొట్టుకుందాం అనమాట. ఓకేనా, మన సీసాట్ దాంతోపాటు నాకు సీసాట్ వీక్ ఉందన్నమాట, కలిసి చదువుకుందాము. ఈరోజు లైవ్ క్యాన్సిల్ అయింది, అంటే కొంచెం చూసుకోలేదు, అది 24 అవర్స్ ఖచ్చితంగా ఉండాలంట, వెయిట్ చేయాల్సి వచ్చింది. రేపు ఖచ్చితంగా ఉంటుంది, నాతో పాటు 4 అవర్స్ చదువుదాము. రోజుకి 10 గంటలు 8 గంటలు చదవాల్సిన అవసరం లేదు. రోజు 4 అవర్స్ పండగలు లేకుండా, పబ్బన్నాలు లేకుండా, ఆదివారం లేకుండా చదివితే మనం టాప్ ప్లేస్లో ఉంటాము. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మ్యాథమెటిక్స్లో 0.001 పవర్ వేసి 10 వేస్తే దాని వాల్యూ మారిపోతుంటుంది, అర్థమైందా? అదే 100% 1 బ్రాకెట్ క్లోజ్ చేసి 100 వేసామంటే 1 వస్తుంది. బట్ 0.01% పైన 10 కానీ 100 కానీ వేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే మనం చేసే చిన్న చిన్న జస్ట్ లిటిల్ బిట్ అనమాట. 4 అవర్స్, 3 అవర్స్, 5 అవర్స్, లేదా 3 అవర్స్, ఒక రోజు కుదిరితే 1 అవర్. బట్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనం ఖచ్చితంగా ఉంటాము. సో టైం వేస్ట్ చేసుకోకండి, ఏ సబ్జెక్ట్ పెడితే ఆ సబ్జెక్ట్లో దూకేయకండి. నోట్స్ మేకింగ్ కూడా ఎలా పడితే అలా చేసుకోకండి. ఎన్సీఆర్టీస్లో చేసుకోవాల్సిందా, అవసరం ఉందా లేదా అని అడిగితే నాకైతే లేదు. బట్ ఈ అక్కడ ఒకవేళ చేసుకోవాలితే ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. సో వెయిట్ చేయండి, వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మీరు కంగారు పడి ఏదో సబ్జెక్ట్లోకి దూకేయకండి, ఇదే నా చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు చూసారంటే చాలా గ్రేట్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త. యూపీఎస్సీ జర్నీ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. So maintain consistency. Okay, now all the best. Thank you so much for watching.